ఇవాల్టి ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాలకు వర్ష హెచ్చరిక. ఏపీలో మరో 4 రోజుల పాటు వర్ష సూచన. తెలంగాణలోనూ మరో 2 రోజుల పాటు వడగళ్ల వర్షం. ఇప్పటికే అకాల వర్షంతో తెలుగు రాష్ట్రాల్లోని రైతన్నలకు తీవ్ర నష్టం. ఈసారి పిడుగుల వర్షం కూడా పడొచ్చని తెలుగు రాష్ట్రాల వాతావరణ శాఖలు హెచ్చరిక. పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన. అకాల వర్షాలకు పంట నష్టపోయిన అరటి రైతులను పరామర్శించిన మాజీ సీఎం. కూటమి ప్రభుత్వం వస్తూనే బీమాను ఎత్తేసిందని విమర్శ. రైతు భరోసా నిధులు ఇవ్వలేదని ఆరోపణ. సున్నా వడ్డీ రుణాలను ఎగ్గొట్టిందని మండిపాటు. వేసవి ప్రణాళికపై సీఎం చంద్రబాబు సమీక్ష. నీటి ఎద్దటి సమస్య, వడగాల్పులు వంటి అంశాలపై ఉన్నతాధికారులతో సీఎం చర్చ. హీట్ వేవ్ సమాచారాన్ని ప్రజలకు రియల్ టైమ్ లో షేర్ చేయాలని ఆదేశం. తెలంగాణలో మరో ఎన్నికకు మోగిన నగారా. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల. ఈ నెల 28 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం. ఏప్రిల్ 23న పోలింగ్, 25న కౌంటింగ్. బెట్టింగ్ యాప్ కేసులో ముగిసిన యాంకర్ శ్యామల విచారణ. 3 గంటలకు పైగా శ్యామలను విచారించిన పంజగుట్ట పోలీసుల విచారణకు తాను పూర్తి స్థాయిలో సహకరిస్తున్నానని శ్యామల వెల్లడి. బెట్టింగ్ యాప్లు, బెట్టింగ్లకు పాల్పడడం తప్పేనని వ్యాఖ్య.